హలో గైస్, అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఇస్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ ఆర్ నాట్. చెప్పాలి. ఆన్లైన్ స్టూడెంట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే. సి గైస్, మరి లాస్ట్ సెషన్లో మనం అసెట్ సంబంధించి అసెట్ క్రియేషన్ చేయటం ఎలా, అలాగే అసెట్తో మనకి అక్విజిషన్ చేయటం ఎలా అనే దాని గురించి మనం లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసామా లేదా? ఓకే. సో మరి ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దాం? ఈరోజు సెషన్లో మనం అసెట్ సంబంధించి మనం మాట్లాడుకోవాలి. ఈరోజు సెషన్లో మనం డిప్రిషియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎస్ఏపిలో మనకి డిప్రిషియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే దాని గురించి మనం ఈరోజు సెషన్లో డిస్కస్ చేయబోతున్నాం మనం. సో డిప్రిషియేషన్ అంటే ఏంటి, ఎవరు చెప్తారండి? వాట్ ఈస్ మీన్ బై డిప్రిషియేషన్? ఎవరు చెప్తారు? ఆన్లైన్ స్టూడెంట్స్. అక్యుములేటెడ్ డిప్రిషియేషన్కి డిఫరెన్స్ మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము, అండ్ జర్నల్ ఎంట్రీస్ కూడా చూసాము. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అక్యుములేటెడ్ అండ్ డిప్రిషియేషన్? మామూలు జనరల్గా డిప్రిషియేషన్కి డిఫరెన్స్ ఏంటి? అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ అనేది టోటల్ డిప్రిషియేషన్ అంటే ఎవ్రీ మంత్ పోస్ట్ చేసేది. 12 months డిప్రిషియేషన్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్. సో నెక్స్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ డిప్రిషియేషన్ అంటే మనకి డ్యూ టు వేర్ అండ్ టియర్ ద వాల్యూ ఆఫ్ ది అసెట్ విల్ బి డిక్రీస్డ్. ఎవ్రీ మంత్ మనం డిప్రిషియేషన్ చేస్తాము, ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ టోటల్గా చేసి మనం టోటల్గా మన బ్యాలెన్స్ షీట్లో మనం నెట్ బుక్ వాల్యూ ఎంత ఫిక్స్డ్ అసెట్స్ అనేది మనం చూపిస్తాం. కాబట్టి అండ్ డిప్రిషియేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మంత్ ఎండ్ యాక్టివిటీ. డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ అనేది ఏంటిది? వన్ ఆఫ్ ది మంత్ ఎండ్ యాక్టివిటీ ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ అనేది వన్ ఆఫ్ ది మంత్ ఎండ్ యాక్టివిటీ. మంత్ ఎండ్ టైంలో డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకేనా? సో కాబట్టి బేసిక్గా మరి ఎస్ఏపిలో మరి నిన్న అక్విజిషన్ చేసాం కదా, ఎవ్రీ మంత్ రాగానే ఏం చేయాలి, మనకి డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. రాసుకోండి. డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ చేయడానికి టీ కోడ్ ఏంటి? ఏఎఫ్ఏబి. సో ఎస్ఏపిలో మనం డిప్రిషియేషన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఎస్వాహనాలో సో ఏఎఫ్ఏబి అనే టీ కోడ్ ద్వారా డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. సో ఎస్ఏపిలో మనకి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించే టీ కోడ్ ఏఎఫ్ఏబి. ఏఎఫ్ఏబి అనే టీ కోడ్ ద్వారా మనం డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనం ఏఎఫ్ఏబి అనే టీ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఏఎఫ్ఏబి అని చెప్పి టైప్ చేయండి. ఏఎఫ్ఏబి అంటే డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ చేయడానికి ఉపయోగించే టీ కోడ్ ఏఎఫ్ఏబి. ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ మనకి స్క్రీన్ విజిబుల్ అవుతుంది కదా అందరికీ కూడా. ఓకే. సో మరి కంపెనీ కోడ్ ఏంటండి మనది? ZNDA అనుకుందాము. దీని అకౌంటింగ్ ప్రిన్సిపల్ గ్యాప్. సో లాస్ట్ మనకి ఇప్పుడు 11వ నెలలో ఉన్నాం, 11వ పీరియడ్ ఇది. ఏప్రిల్. సో ఇది ఫిబ్రవరి కదా. సో 11 ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ 11వ నెల. సో మనకి ఇక్కడ సో ఇన్ఫో ఫర్ పోస్టింగ్ పారామీటర్. అంతకుముందు నేను ఈ కంపెనీ కోడ్కి లాస్ట్ ఎప్పుడు రన్ చేశానో చూడొచ్చు అనమాట. 9వ నెలలో రన్ చేశాను నేను. 10వ నెలలో రన్ చేయలేదు, 11వ నెల రన్ చేయ అప్ టు 9 వరకు రన్ చేశా. ఓకే. సో అంటే ఇక్కడ చెప్పాలంటే సక్సెస్ఫుల్గా పోస్ట్ అయింది. సో 10 చేయలేదు, 11 చేసేస్తున్నా డైరెక్ట్గా. అండ్ డిప్రిషియేషన్ అనేది ఎస్ఏపిలో ఫ్యూచర్ డేట్లో కూడా పోస్ట్ చేయొచ్చు, పాస్ట్ డేట్లో కూడా పోస్ట్ చేయొచ్చు, ఫ్యూచర్ డేట్లో పోస్ట్ చేయొచ్చు, ప్రజెంట్ డేట్లో కూడా పోస్ట్ చేయొచ్చు. అంటే డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ అనేది ప్రజెంట్, ఫ్యూచర్, పాస్ట్లో కూడా చేసుకోవచ్చు. ఎస్ఏపిలో మనకి ఆప్షన్ ఇచ్చారు. అర్థమైందా? అంటే డిప్రిషియేషన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ వాట్ వీ నీడ్ టు గివ్? కంపెనీ కోడ్, అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఫీ స్కేల్ ఇయర్, పోస్టింగ్ పీరియడ్.
ఓకే. సో అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటే సో మన ఇండియన్ గ్యాప్ అయితే ఇండియన్ గ్యాప్, యూఎస్ గ్యాప్లో అయితే యూఎస్ గ్యాప్. గ్యాప్ అంటే ఏంటి? జనరల్లీ యాక్సెప్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఇచ్చేసి ఇక్కడ మనకి టోటల్ లాగ్, డీటెయిల్ లాగ్, నో అవుట్పుట్ లాగ్ అని ఉంది. టెస్ట్ మోడ్ అని ఉంది. టెస్ట్ మోడ్లో మనం ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకోవడానికి టెస్ట్ మోడ్లో డిప్రిషియేషన్ రన్ చేస్తారనమాట. ఎప్పుడైనా సరే డిప్రిషియేషన్ అనేది ఎప్పుడు రన్ చేస్తారు? టెస్ట్ మోడ్లో ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. సో ఏమైనా ఎర్రర్స్ ఉంటే చెప్పేస్తుంది అనమాట. సిస్టమ్ టోటల్గా డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసేసింది. టోటల్ లాగ్ అన్ని అసెట్స్కి సిస్టమ్ మొత్తం క్యాలిక్యులేట్ చేసేసి ఇదిగో ఇంత డిప్రిషియేషన్ అని చెప్పింది. టోటల్ లాగ్ అంటే ఏంటి? టోటల్ డిప్రిషియేషన్ ఇంత. ఓకే. సో డీటెయిల్ లాగ్ అంటే ఏంటి? ఈచ్ అసెట్ వైజ్ డిప్రిషియేషన్. ఈచ్ అసెట్ వైజ్ డిప్రిషియేషన్. సో ఈ అసెట్కి ఎంత, ఈ అసెట్కి ఎంత, ఈ అసెట్కి ఎంత, ఈ అసెట్కి ఎంత. సో టోటల్గా ఈచ్ అసెట్ వైజ్ క్యాలిక్యులేషన్ చేసింది. చూసారా? నిన్న మనం పోస్ట్ చేసిన అసెట్కి కూడా డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసింది. నిన్న పోస్ట్ చేసాం కదా, దానికి సంబంధించి డిప్రిషియేషన్ కూడా క్యాలిక్యులేట్ చేసింది. సో నిన్న పోస్ట్ చేసింది ఇది, దానికి కూడా డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసింది. సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే టెస్ట్ రన్లో ఉన్నది రియల్ కాదు, రియల్గా పోస్ట్ అయినట్టు కాదు. టెస్ట్ మోడ్లో ఎప్పుడైనా సరే మనం డిప్రిషియేషన్ రన్ చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి? అది రియల్ కాదు. టెస్ట్ మోడ్లో ఏది కూడా రియల్ కాదు. టెస్ట్ మోడ్లో నుంచి తీసేసింది రియల్. టెస్ట్ మోడ్లో నుంచి తీసేసి నువ్వు ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తానంటే సిస్టమ్ ఒప్పుకోదు. సిస్టమ్ ఒప్పుకోదు. సిస్టమ్ ఏమంటుంది? బ్యాక్గ్రౌండ్ మోడ్లో చేయమంటుంది. ఎందుకంటే అసెట్స్ రియల్ టైంలో థౌజండ్స్ అసెట్స్ ఉంటాయి. వాటిలన్నిటికీ డిప్రిషియేషన్ అనేది ఫోర్గ్రౌండ్ మోడ్లో అవదు. ఫోర్గ్రౌండ్ మోడ్ అంటే ఇది ఇలా అవదు. సో బ్యాక్గ్రౌండ్ మోడ్లో, బ్యాక్ ఎండ్లో అవుతుంది, అంతేగాని ఫోర్గ్రౌండ్ మోడ్లో అవదు. టెస్ట్ మోడ్లో పెడితే నీకు చూపిస్తుంది. టెస్ట్ మోడ్లో పెడితే చూపిస్తుంది. కానీ టెస్ట్ మోడ్ తీసేసి నువ్వు చేయాలంటే బ్యాక్గ్రౌండ్ జాబ్ ఎగ్జిక్యూషన్ చేయాలన్నమాట. ఎందుకంటే లైన్ ఐటమ్స్ రియల్ టైంలో 1000 లైన్ ఐటమ్స్ అసెట్స్ ఉంటాయి. 1000 పైన అసెట్స్ అన్నిటికీ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ మోడ్లో క్యాలిక్యులేట్ అవుతుంది అండ్ పోస్ట్ అవ్వాలి ఇవన్నీ కూడా ఎంట్రీస్ సహా. సో అప్పుడు ఏం చేస్తాం మనం? ప్రోగ్రాంలోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్. ఏంటిదండి? పైకి వెళ్ళి ప్రోగ్రాంలోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ మోడ్లో చేయాలి. బ్యాక్గ్రౌండ్ మోడ్లో సెలెక్ట్ చేసుకొని సో ఓకే చేసి ఇమీడియట్ అని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయండి. సో బ్యాక్గ్రౌండ్ మోడ్ అనేది యాక్టివేట్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ మోడ్లో చేసిన తర్వాత మనకి ఒక టీ కోడ్ ఉంది, SM37. ఈ SM37లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇక్కడ డిప్రిషియేషన్ అనేది మనకి ఫోల్డర్ కనబడుతుంది. ఈ ఫోల్డర్లో మనకి ఏ అసెట్కి ఎంత డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ అయ్యింది, టోటల్ డిప్రిషియేషన్ ఎంత అనేది వచ్చేసింది. చూసారా? అర్థమవుతుందా లేదా? సో కాబట్టి డిప్రిషియేషన్ అనేది మనం SAP S/4HANA వర్షన్లో ఇలా పోస్ట్ చేస్తాం మనం. అర్థమవుతుందా? అంటే ఏంటి? ఎప్పుడైనా సరే డిప్రిషియేషన్ అనేది బ్యాక్గ్రౌండ్ మోడ్లో రన్ చేస్తారు, అంతేగాని ఫోర్గ్రౌండ్ మోడ్లో రన్ చేయరు. అర్థమవుతుందా? సో టోటల్ లాగ్, డీటెయిల్ లాగ్, నో అవుట్పుట్ లాగ్ ఉంది. టోటల్ లాగ్ అంటే టోటల్ డిప్రిషియేషన్, డీటెయిల్ లాగ్ అంటే ఈచ్ అసెట్ వైజ్ డిప్రిషియేషన్, నో అవుట్పుట్ లాగ్ అంటే అసలు అవుట్పుట్టే జనరేట్ కాదు. ఓకే. ఇది ఆర్డినరీ డిప్రిషియేషనే క్యాలిక్యులేషన్ అది. సో ఇక్కడ మనకి చూసారా? సో ఇప్పుడు మన సక్సెస్ఫుల్గా పోస్ట్ అయిపోయింది డిప్రిషియేషన్ అనేది. సక్సెస్ఫుల్గా మనకి డిప్రిషియేషన్ అనేది పోస్ట్ చేసాం మనం. ఇప్పుడు పోస్ట్ చేసింది సార్ ఎక్కడ పోస్ట్ అయింది, ఎక్కడ చూపించండి అని అంటే చూడండి. ఇప్పుడు ఇందాక ఏం టీ కోడ్ ఉపయోగించాను? ఏ టీ కోడ్ అండి? ఇందాక ఉపయోగించిన టీ కోడ్ ఏంటి? AFAB. సో ఇందులోకి వెళ్ళి మీ అకౌంటింగ్ ప్రిన్సిపల్ తీసుకొని సో 11వ నెలకి పోస్ట్ అయిందా అంటే 10 నెలలు చేయకుండా 11 చేసేసా. చూసారా? సో ఇది మనం ఇన్ఫో ఫర్ పోస్టింగ్ పారామీటర్ వెళ్తే సో 11వ నెలకి సక్సెస్ఫుల్గా పోస్ట్ అయిందని చెప్పి 9 to 11 అప్డేట్ అయిపోయింది. చూసారా? అంటే ఇన్ఫో ఫర్ పోస్టింగ్ పారామీటర్స్ అంటే మనం ఏ రోజు వరకు డిప్రిషియేషన్ అనేది పోస్ట్ చేసాము అనేది మనం చూసుకోవచ్చు అనమాట S/4HANAలో. ఓకేనా? సో అలాగే మనకి ఇక్కడ రెండోసారి డీటెయిల్ లాగ్ అంటే ఇక్కడ రెండోసారి నేను ఎగ్జిక్యూట్ చేస్తే డీటెయిల్ లాగ్ ఏం కనపడదు ఇక్కడ, ఎందుకంటే డిప్రిషియేషన్ పోస్ట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ టెస్ట్ మోడ్లో మళ్ళీ రెండోసారి చేయలేవు దీన్ని. ఓకేనా? టెస్ట్ మోడ్లో ఇంకా రెండోసారి ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేస్తానంటే కనపడదు. సో కాబట్టి డీటెయిల్ లాగ్లో కూడా ఏం కనపడదు. ఓకే.
ఏం కనపడదు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ జాబ్లో ఆల్రెడీ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ జాబ్ థౌజండ్స్ ఆఫ్ లైన్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ జాబ్లో చేస్తారనమాట. అర్థమవుతుందా లేదా? సో కాబట్టి డిప్రిషియేషన్ పోస్టింగ్ అనేది వన్ ఆఫ్ ది మంత్ అండ్ యాక్టివిటీ. ఎవ్రీ మంత్ డిప్రిషియేషన్ ఇలాగే పోస్ట్ చేస్తారు. అర్థమవుతుందా లేదా? ఎవ్రీ మంత్. ఇప్పుడు అసెట్ అక్విజిషన్ చేసాం, డిప్రిషియేషన్ కూడా ఇలాగే పోస్ట్ చేస్తాం. ఎవ్రీ మంత్ పోస్ట్ చేస్తాం. అర్థమవుతుందా? సో కాబట్టి టెస్ట్ రన్లో ఉన్నప్పుడు పోస్ట్ చేసింది రియలా? టెస్ట్ రన్లో ఉన్నది పోస్ట్ చేసింది రియలా? కాదు. టెస్ట్ రన్లో మనకి ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ట్రేస్ అవుట్ చేసుకొని అంతా ఓకే అంటే అప్పుడు రియల్గా బ్యాక్గ్రౌండ్ మోడ్లో ఈ డిప్రిషియేషన్ అనేది మనం పోస్ట్ చేస్తాం. అంతేగాని సో ఫోర్గ్రౌండ్ మోడ్లో మనకి ఎగ్జిక్యూషన్ కుదరదు. డిప్రిషియేషన్ పోస్టింగ్ ఫోర్గ్రౌండ్ మోడ్లో మనకు వర్కౌట్ అవ్వదు. సార్ మరి ఇప్పుడు మీరు పోస్ట్ చేశారు కదా, అవన్నీ ఎక్కడ అప్డేట్ అయినాయి అంటే మనకు ఉపయోగించే టీ కోడ్ AW01N. సో AW01N అనే టీ కోడ్ ఉంది మనకి. సో ఈ AW01N అనే టీ కోడ్ ద్వారా ఓకే సో మనం డిప్రిషియేషన్ సంబంధించి చూడొచ్చు అనమాట. సో నిన్న పోస్ట్ చేసింది 2002 పోస్టెడ్ వాల్యూస్. ఇక్కడ 11వ నెలలో మనకి చూపిస్తుంది చూడండి, గ్రీన్ కలర్ అని డిప్రిషియేషన్ పోస్ట్ అయింది, ఇంత అమౌంట్ పోస్ట్ అయింది. ఇక్కడ అడ్జస్ట్ అయింది నిన్న అమౌంట్, నిన్న పోస్ట్ చేసిన అక్విజిషన్కి ఇంత అమౌంట్ డిప్రిషియేషన్ అడ్జస్ట్ అయ్యి నెట్ బుక్ వాల్యూ ఇంత అని చూపించేస్తుంది. సో అసెట్లో నుంచి డిప్రిషియేషన్ మైనస్ అయ్యి నెట్ బుక్ వాల్యూ చూపించేస్తుంది. చూసారా? కాబట్టి ఇప్పుడు మీకు డిప్రిషియేషన్ ఎస్ఏపిలో ఎలా పోస్ట్ చేయాలో తెలిసిందా? జస్ట్ మనం ఉపయోగించే టీ కోడ్ ఏంటి? AFEAB. సో అలాగే మనకి నిన్న మనం ఇంకోటి కూడా తీసుకున్నాం, మనం 4004 నిన్న తీసుకొని అక్విజిషన్ చేసాం. దీన్ని కూడా చూసుకోండి. సో ఎంటర్ కొట్టండి. పోస్టెడ్ వాల్యూస్లో దీనికి కూడా డిప్రిషియేషన్ పోస్ట్ అయింది. చూసారా? దీనికి కూడా డిప్రిషియేషన్ అనేది పోస్ట్ అయింది. చూసారా లేదా? సో కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, సార్ మరి జర్నల్ ఎంట్రీస్ పడతాయి కదా డిప్రిషియేషన్కి, మరి అవి ఎక్కడ చూడొచ్చు ఎస్ఏపిలో? మరి డిప్రిషియేషన్ సంబంధించి జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి కదా, అవి ఎక్కడ చూడొచ్చు అంటే ఏదైనా సరే ఎస్ఏపిలో మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసిన తర్వాత డిప్రిషియేషన్ అనేది ఫైనాన్స్ డాక్యుమెంట్ కాబట్టి మనం ఉపయోగించే టీ కోడ్ FB03. FB03 చెప్పండి మేడం. నిన్న మన అసెట్ క్రియేట్ చేసేటప్పుడు మనకి డిప్రిషియేషన్ కీ తీసుకొని చేసాం మేడం. సో నిన్న అసెట్ క్రియేట్ చేసాం కదా, ఈ అసెట్ క్రియేట్ చేసాం కదా, ఫర్నిచర్ ఏదో, ఈ ఫర్నిచర్ నిన్న అసెట్ క్రియేట్ చేసిన క్లాస్ అటెండ్ అయ్యారు కదా మేడం. ఇక్కడ డిప్రిషియేషన్ కీ అని ఉంది చూసారా? ఈ డిప్రిషియేషన్ కీలోనే మనకి ఎంత పర్సంటేజ్ అని ఉంటుంది అనమాట. యూస్ఫుల్ లైఫ్ 10 years. ఈ డిప్రిషియేషన్ కీకి 10% 20% అనేది మనకి ఆల్రెడీ బ్యాక్ ఎండ్లో ఫిక్స్డ్ అనమాట. 10% స్ట్రైట్ లైన్ మెథడ్ అని, ఇది బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్. ఓకే. సో మీ వరకు అయితే ఏంటిది SL10 అనేది 10% అని చెప్పి మనకి ఇది యూస్ఫుల్ లైఫ్ ఎంత అనేది బ్యాక్ ఎండ్లో ఆల్రెడీ ఉంటుంది అనమాట. ఓకే. ఇది మీకు ఎండ్ యూజర్ కింద రేపు పొద్దున్న వెళ్ళినప్పుడు కంపెనీలోకి వెళ్ళినప్పుడు మీకు అసెట్ క్రియేట్ చేసేటప్పుడు మీకు స్ట్రైట్ లైన్, దీనికి స్ట్రైట్ లైన్ మెథడ్ వాడుతున్నామా WDV మెథడ్ వాడుతున్నామా అనేది మెథడ్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ డిప్రిషియేషన్ కీ అంటారు, దీన్నే పర్సంటేజ్, దీన్ని బట్టి తెలిసిపోతుంది అనమాట. సో మీ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత SL10 అంటే 10%, WDV 15 అంటే 15% అని చెప్పి మీకు అక్కడ ఆల్రెడీ మీకు నోట్స్ ఇస్తారు. సో దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకే. సో మరి నెక్స్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు డిప్రిషియేషన్ సంబంధించి మనం పోస్ట్ చేసాం కదా, అది ఎక్కడ చూడొచ్చు? FB03 టీ కోడ్ ఏంటండి? FB03 ఎంటర్. సో తర్వాత మళ్ళీ ఇంకా ఎంటర్ కొడితే మనకి ఇక్కడ ఏం కనబడతలేదు. సో నేను చెప్తాను ఎలా చూడాలో. FB03కి వెళ్ళండి ఫస్ట్. ఓకే. FB03లోకి వెళ్ళి ఇక్కడ డాక్యుమెంట్ లిస్ట్లోకి వెళ్ళండి.
డిప్రిసియేషన్ సంబంధించిన డాక్యుమెంట్ టైప్ రాసుకోండి ఏఎఫ్. డిప్రిసియేషన్ అంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్కి డాక్యుమెంట్ టైప్ ఉంటుంది. ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్. డిప్రిసియేషన్కి డాక్యుమెంట్ టైప్ ఏంటి? డిప్రిసియేషన్కి డాక్యుమెంట్ టైపు ఏఎఫ్. డిప్రిసియేషన్కి డాక్యుమెంట్ టైప్ ఏంటి? ఏఎఫ్. డిప్రిసియేషన్ డాక్యుమెంట్ టైప్ ఏంటి? ఏఎఫ్. సో ఇప్పుడు మనకి ఏఎఫ్ అని చెప్పి తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే. సో మనకి డిప్రిసియేషన్ సంబంధించి ఎన్ని పోస్ట్ అయినాయి ఈరోజు మనం పోస్ట్ చేసింది ఎక్కడ ఉంది? ఈరోజు పోస్ట్ చేసింది 2025, ఈరోజు 2026. ఇదేనా? చూద్దాం. సో ఇదిగోండి ఈరోజు పోస్ట్ చేసిన డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా. సో అన్ని అసెట్స్కి పోస్ట్ అయినాయి. ఇదిగోండి లాస్ట్లో మనం పోస్ట్ చేసింది ఇది. ఓకే, ఎవ్రీ మంత్ పోస్ట్ చేస్తారు కాబట్టి ఇది మంత్ ఎండ్ అప్డేట్ అయ్యిందనమాట. ఈ నెల మంత్ ఎండ్ డేట్లో అప్డేట్ అయిపోయింది ఇది. చూసారా? 11th మంత్ అనమాట. సో మనం పోస్ట్ చేసిన ఎంట్రీస్ ఇవి. సో ఎవ్రీ మంత్ పోస్ట్ చేసిన డిప్రిసియేషన్ అకౌంట్ డాట్ అసెట్ అని చెప్పి చూపిస్తుంది. ఓకే, డిప్రిసియేషన్ అకౌంట్ డాట్ అసెట్ అని చెప్పి చూపిస్తుంది. ప్రతి అసెట్కి డిప్రిసియేషన్ సంబంధించి మనకి ఎంట్రీ పడిపోయింది. ప్రతి అసెట్కి ఎవ్రీ అసెట్కి డిప్రిసియేషన్ సంబంధించి ఎంట్రీ పడింది. సో కాబట్టి ఎలా చూడాలి మళ్ళీ చూపిస్తున్నా చూడండి. సో మనం జస్ట్ మనం టీవీ కోడ్ FB03 ఎంటర్ కొట్టి డాక్యుమెంట్ లిస్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనం డాక్యుమెంట్ టైప్ ఏఎఫ్ అని చెప్పి తీసుకొని చెప్పండి. సో ఎగ్జిక్యూట్ చేయండి. సో మనకి ఇక్కడ 2026 సంబంధించి మనం 28వ తారీఖున అప్డేట్ అయిపోయింది. డిప్రిసియేషన్ పోస్ట్ 28న. సో మనకి 28వ తారీఖు కల్లా మనకి డేట్ అంతా కూడా అప్డేట్ అయిపోయి మొత్తం టోటల్ డిప్రిసియేషన్ మొత్తం ఎంత అన్నది కూడా అక్కడ అప్డేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్. సో ఇది డిప్రిసియేషన్ సంబంధించిన పోస్టింగ్. ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పాలి. ఎందుకంటే డిప్రిసియేషన్ జనరల్గా మనం ఎప్పుడు పోస్ట్ చేస్తామండి? ఎవ్రీ మంత్ పోస్ట్ చేస్తాం. సో కాబట్టి ఈ నెల మంత్ ఎండ్కి ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది. ఓకేనా? ఎందుకంటే మనకి ఆప్షన్ లేదు ఈరోజు డేట్ మీద పోస్ట్ చేయాలి అని చెప్పి మనకి ఇక్కడ ఆప్షన్ లేదు. ఏఎఫ్ఏబిలో మనకి ఇక్కడ పలానా రోజు నేను పోస్ట్ చేయాలి అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఏమైనా ఉండుంటే ఆ డేటు, డాక్యుమెంట్ డేటు, పోస్టింగ్ డేట్ ఉంటే ఈ రోజు డేట్ మీద పోస్ట్ అయ్యేది. కానీ సిస్టమ్కి ఏం తెలుసు? ఎవ్రీ మంత్ పోస్ట్ చేస్తాం కాబట్టి, అంటే ఎవ్రీ మంత్ ఎండ్ టైంలో డిప్రిసియేషన్ 28న డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఆ డేట్ని అప్డేట్ అయ్యింది. ఓకే, సో కాబట్టి ఇది ఓవరాల్గా డిప్రిసియేషన్ సంబంధించి మనకి ఆప్షన్. ఓకేనా? డిప్రిసియేషన్ సంబంధించిన మనకి ఫైనాన్స్ ఎంట్రీస్ ఆల్రెడీ ఇచ్చేసాం కదా. ఫైనాన్స్ ఎంట్రీస్ డిప్రిసియేషన్ సంబంధించి ఆల్రెడీ ఇచ్చేసాం. సో నెక్స్ట్ మనకి డిప్రిసియేషన్ అయిపోయింది. అలాగే ఒక అసెట్ సంబంధించిన వాల్యూస్ మనం చూడాలనుకుంటున్నాం. ఒక అసెట్ అక్విజిషన్ వాల్యూస్ మనం ఎస్ఏపీలో చూడాలనుకుంటున్నాం. నేను పోస్ట్ చేశాం కదా. అవి ఎక్కడ చూడొచ్చు? అసెట్ సంబంధించిన అక్విజిషన్ కొన్న వాల్యూస్ని మనం ఎస్ఏపీలో చూడాలనుకుంటున్నాం. వేర్ వీ కెన్ సీ AB03 అండి. ఓకే, సో అసెట్ సంబంధించిన అక్విజిషన్ వాల్యూస్ మనం చూడాలనుకుంటే ఉపయోగించే టీ కోడ్ ఏంటి? AB03. సో AB03లోకి వెళ్ళి నువ్వు ఏ అసెట్ సంబంధించిన ట్రాన్సాక్షన్ నిన్న పోస్ట్ చేసావు ఆ అసెట్ సెలెక్ట్ చేసుకొని ఓకే, సో ఎంటర్ కొడితే సో నువ్వు నిన్న అక్విజిషన్ చేసిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనబడతాయి అన్నమాట. ఓకే, సో S/4HANAలో ఏంటంటే ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే, అక్విజిషన్ ట్రాన్సాక్షన్ ఏదైనా సరే కంపల్సరీగా మనకి అకౌంటింగ్ ప్రిన్సిపల్ వైజ్ పోస్ట్ అవుతాయి అనమాట. అకౌంటింగ్ ప్రిన్సిపల్ లెడ్జర్ వైజ్ పోస్ట్ అవుతాయి మనకి. సో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఇండియన్ గ్యాప్ వైజ్ మనకి అకౌంటింగ్ ప్రిన్సిపల్ వైజ్ పోస్ట్ అవుతాయి అనమాట ట్రాన్సాక్షన్స్ S/4HANA. సో మనకి టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఉంటుంది, మీకు అవసరం లేదు. సో బేసిక్గా మనకి అసెట్ అక్విజిషన్ సంబంధించి ఏదైనా మనం చూడాలంటే AB03.
ఇక్కడ మనం నిన్న అక్విజిషన్ చేసాం 4004తో. ఓకే, ఇది నిన్న ఫర్నిచర్ చేసాం. దానికి సంబంధించి చూడాలంటే ఇది సెలెక్ట్ చేసుకొని మనం చూడొచ్చు అనమాట. అర్థమవుతుందా అందరికీ కూడా? ఓకేనా? సో కాబట్టి ఇది ఓవరాల్గా మనకి అసెట్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్విజిషన్ అండ్ రిటైర్మెంట్. అసెట్ ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్ ఇంకా అవ్వాలా. అసెట్ అక్విజిషన్ అండ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. అసెట్ ట్రాన్స్ఫర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక అసెట్లో ఉన్న వాల్యూస్ని ఇంకో అసెట్కి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చా అంటే ఎస్, చెయ్యొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక 2 అసెట్లని క్రియేట్ చేస్తాను, తర్వాత దాంతో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాను, ఒక దాంట్లో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాను, తర్వాత అందులో నుంచి ఇంకో అసెట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. అర్థమైందా? సో 2 అసెట్లు క్రియేట్ చేస్తాను. ఓకే, 2 అసెట్లు క్రియేట్ చేస్తా. 2 అసెట్లని క్రియేట్ చేసి ఒక అసెట్కి అక్విజిషన్ పోస్ట్ చేస్తాను. అరే తర్వాత అందులో ఉన్న వాల్యూస్ని ఇంకో అసెట్కి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. అది ఎలాగో చూడండి. అసెట్ని క్రియేట్ చేయాలంటే ఉపయోగించే టీ కోడ్ ఏంటి? AS01. మన అసెట్ క్లాస్, ఒకవేళ మనం బిల్డింగ్ క్రియేట్ చేస్తే బిల్డింగ్ సంబంధించిన అసెట్ క్లాస్, ల్యాండ్ క్రియేట్ చేస్తే వెహికల్ తీసుకుంటున్నాం. ఓకే, వెహికల్ క్రియేట్ చేస్తున్నాం. సో వెహికల్ వెహికల్ 1. ఓకే, సో డైరెక్ట్గా డిప్రిసియేషన్ ఏరియాస్లోకి వెళ్ళిపోతే స్ట్రైట్ లైన్ 10% డిప్రిసియేషన్ ఈ రోజు నుంచే క్యాలిక్యులేషన్. ఓకే, సో సేవ్ చేయండి, ఎంటర్ కొట్టండి. సో నెంబర్ ఎంత? 5001. నోట్ చేసుకోండి, 5001 నెంబర్. ఓకే, ఇంకొక అసెట్ని ఇందులోనే క్రియేట్ చేస్తాను. ఇది వెహికల్ 2. ఓకే, సో డిప్రిసియేషన్కి ఈ రోజు నుంచే డిప్రిసియేషన్ క్యాలిక్యులేషను ఇంకో అసెట్. సో తర్వాత సేవ్ చేయండి, ఎంటర్ కొట్టండి. సో 5002. ఓకే, 5001, 5002. 5001కి అక్విజిషన్ కొంటున్నా. అప్పుడు నేను ఈ వెహికల్ని కొంటున్నామంటే ఏటీ కోడ్ F-90. సో ఇక్కడ ఏ వెండార్ నుంచి కొంటున్నాను. ఓకేనా? సో కొనేటప్పుడు మనకి డాక్యుమెంట్ టైప్ మారుతుంది. పర్చేజ్ చేసేటప్పుడు KR వెండార్ ఇన్వాయిస్ అసెట్ సంబంధించి. సో ఇప్పుడు ఇది ఎంత అంటే 10 లక్షలు పెట్టి కొంటున్నా. ఓకే, సో 10 లక్షలు లక్ష రూపాయలు పెట్టి కొంటున్నా వెహికల్. సో ఇక్కడ వెహికల్ సంబంధించింది 70 పోస్టింగ్కి తీసుకొని. ఓకే, ఇక్కడ వెహికల్ 5001. సో ట్రాన్సాక్షన్ టైప్ 100. సో తీసుకొని ఎంటర్ కొట్టి, సో ఇది నాకు ఆథరైజేషన్ లేదంటుంది ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేది. బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి సెటప్ చేస్తాను. టీ కోడ్ ఏంటో చెప్పండి. F-90. వెండారు చానీ ఎస్కే దగ్గర నుంచి కొంటున్నాం మనం. అమౌంట్ పోస్టింగ్కి 70 తీసుకోవాలి ఎప్పుడైనా అసెట్ అంటే. 17 తీసుకొని వెహికల్ 1. ఓకే, సో ఇవి విత్హోల్డింగ్ ట్యాక్స్ తీసేయండి. సో పోస్ట్ చేయండి. సో బిజినెస్ ఏరియా ఫీల్డ్ అనేది మ్యాండేటరీ అడుగుతుంది బ్యాక్ ఎండ్లో. బిజినెస్ ఏరియా ఫీల్డ్
బిజినెస్ ఏరియా ఫీల్డ్ అడుగుతుంది. ఓకే, సో పోస్ట్ చేస్తాను. 2004 అంటుంది, 2004 బిజినెస్ ఏరియా. సరే, ఇది బ్యాక్ ఎండ్లో ఎర్రర్, ఇది ఫిక్స్ చేస్తాను. 70 పోస్టింగ్కి ఇది సంబంధం ఉంది. ఓకే, ఇది బ్యాక్ ఎండ్ ఎర్రర్. మీరైతే టికెట్ రైజ్ చేసి ఐటీ వాళ్ళకి అసైన్ చేయాలి. ఓకే, ఎర్రర్స్ వస్తున్నాయి సిస్టంలో, కొన్ని కాన్ఫిగరేషన్ మిస్ అవడం మూలంగా. సో ఇది బ్యాక్ ఎండ్ ఇష్యూ, మీరు టికెట్ రైజ్ చేయాలి అంతే, ఐటీ వాళ్ళు సాల్వ్ చేస్తారు దీన్ని. సో నేను దీన్ని సాల్వ్ చేస్తున్నాను. F-90లోకి వెళ్ళి '31 ఎంటర్ 70 50 100 సే ఎంటర్. స్టార్ అంటే డెబిట్లో ఉన్న అమౌంట్ క్రెడిట్లో కాపీ అయిపోతుంది. సిమ్యులేట్ చేయండి. ఓకే, సో దీన్ని పోస్ట్ చేయండి. ఓ, మళ్ళీ సేమ్ ఎర్రర్ రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ. 2006 మీరైతే టికెట్ రైజ్ చేయాలన్నమాట. ఇది బ్యాక్ ఎండ్లో 2006 ఎందుకు రైజ్ అవుతుందబ్బా? జిఎస్టీ ఎందుకు లింక్ అయింది? 2006 నంబర్ ఎంత అండి అది? సరే, $2006 అని ఉందా నంబరు? జిఎల్. సో ఇది అనుకుంటా అయితే. ఓకే, దీనికి బిజినెస్ ఏరియా ప్రాబ్లం ఉంది. కరెక్ట్గానే ఉంది కదా దీనికి. సరే, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం, ఇష్యూ మళ్ళీ సాల్వ్ అయిందో లేదో. ఓకే, సో ఇప్పుడు
నేను అక్విజిషన్ అరే ఇంకా ఎర్రర్స్ వస్తున్నాయి. ఇక 200675 ఒకటి పోయిందంటే ఇంకోటి వస్తుంది. ఇంకా రావులేండి, అయిపోయింది స్టోరీ, మ్యాక్సిమం సాల్వ్ అయిపోతుంది ఇప్పుడు. సో మనకి సేమ్ ఎంట్రీ మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. టెక్నికల్ ఎర్రర్స్ వస్తే మీరు టికెట్ రైజ్ చేయాలి. సో ఈ ఎఫ్ఐ వాళ్ళు సాల్వ్ చేస్తారు ఈ టికెట్స్ అన్ని. ఎఫ్ఐ కన్సల్టెంట్, ఐటీ కన్సల్టెంట్ సాల్వ్ చేస్తారు. ఓకే, సో పోస్ట్ చేసాం. AW01Nలోకి వెళ్ళండి. ఓకే, AW01Nలోకి వెళ్ళి సో 5000 వెహికల్ 1కి మనం ట్రాన్సాక్షన్ పోస్టెడ్ వాల్యూస్లో పోస్ట్ చేసాం. ఓకేనా, ఇప్పుడు ఈ వాల్యూని మనం 5002కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలంటే రాంగ్గా పోస్ట్ చేస్తాం. 5002 అసెట్కి పోస్ట్ అయిపోయి నేను ఈ అసెట్కి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేస్తాను. సో ఇందులో ఉన్న వాల్యూని అందులోకి నేను ఏం చేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలి. సో మనకు పార్షియల్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఫుల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, 3 లక్షలు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా ఫుల్ అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనం ఫుల్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేద్దాం. టీ కోడ్ ఏంటి రాసుకోండి. అసెట్ ట్రాన్స్ఫర్ టీ కోడ్ ABUMN, ABUMN ఎంటర్. సో ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేయాల్సింది 5001 నుంచి అకౌంటింగ్ ప్రిన్సిపల్ గ్యాప్. సో డిప్రిసియేషన్ ఏరియా, బుక్ డిప్రిసియేషన్ ఏరియా ఇవ్వాలి. డాక్యుమెంట్ డేట్ ఈరోజు ట్రాన్స్ఫర్ చేస్తున్నా, డేట్లు అడుగుతుంది చూసారా. ఏ అసెట్కి ట్రాన్స్ఫర్ చేయాలి, నేను 5002 వెహికల్ 2కి ట్రాన్స్ఫర్ చేయాలి. 501లో ఉన్న వాల్యూని 502లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఎగ్జిస్టింగ్. పార్షియల్ ట్రాన్స్ఫరా ఫుల్ ట్రాన్స్ఫరా అని అడుగుతుంది ఇక్కడ. సో మనం ఫుల్ చేసేద్దాం మనం. సో 1,00,000 రూపాయలే కదా ఇక్కడ ఫుల్. సో ఈ అమౌంట్ అంతా 1,00,000 రూపాయలే కదా. సో 1,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేద్దాం. ఓకేనా. సో ఇది కరెంట్ ఇయర్ పర్చేజెస్ కాబట్టి కరెంట్ ఇయర్ అని చెప్పాలి. ప్రయర్ ఇయర్ అయితే ప్రయర్ ఇయర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఎంత అమౌంట్ 50,000 కావాలంటే 50,000, 20,000 కావాలంటే 20,000 పార్షియల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఫుల్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సిమ్యులేట్ చేస్తే మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఓకే, సో 5001 నుంచి 2కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మనం. సో ట్రాన్స్ఫర్ అయిపోయింది, డాక్యుమెంట్ కూడా పోస్ట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో 5002కి చూపిస్తున్నా మీకు. సో 2లో నేను ఏం పోస్ట్ చేయలేదు, వాల్యూ అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది చూసారా. సో 5001 నుంచి 2కి మనకి ట్రాన్స్ఫర్ అయినట్టు చూపిస్తుంది వాల్యూ. ఓకేనా. సో దీన్నే మనం అసెట్ ట్రాన్స్ఫర్ అంటారు. ఓకే, సో అంటే ఒక అసెట్ వాల్యూని ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి మనం SAPలో ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడితో మనకి అసెట్ ట్రాన్స్ఫర్స్ అలాగే డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ కూడా అయిపోయింది. టుమారో నెక్స్ట్ క్లాస్లో వీటికి సంబంధించి నోట్స్ ఇస్తాను. ఓకే, ఇక్కడ దాకా చూడండి. థ్యాంక్ యూ.